కొర్నేలి అనే ఒక శతాధిపతి కనపడుతున్నాడు. ఈ కొర్నేలి దగ్గరికి దేవుని దూత పంపబడింది. దేవుడే తన దూతని కొర్నేలి దగ్గరికి పంపించాడు. పంపించి ఆ కొర్నేలికి కావలసిన విషయాన్ని, ఆ కొర్నేలి కుటుంబం దేవునిలో ఉండటానికి కావలసిన ఆ గొప్ప మాటల్ని ఒక చేపలు పట్టుకునే సీమోను పేతురు చెబుతాడు అని ఆయన అడ్రస్ను కూడా తెలియజేస్తున్నాడు. మనం జాగ్రత్తగా వినాలి. ఈయనేమో ఒక పెద్ద శతాధిపతి, చెప్పడానికి తెలియజేయడానికి వస్తున్న వ్యక్తి ఒక చేపలు పట్టుకునే వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి. శతాధిపతికి ఈ సామాన్యమైన వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఇక్కడ మనం చూస్తే శతాధిపతి ఏమో 100 మంది మీద ఒక పెద్ద అధికారిగా ఉన్నాడు. ఆ అధికారి చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎటువంటి గొప్ప కార్యాలు? ఆయన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, పేదలకు సహాయం చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఇవన్నిటిని బట్టి దేవుడు ఈ శతాధిపతిని దర్శించాడు. ఎవరి ద్వారా అంటే తన దూత ద్వారా. చూస్తున్నారా, కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి కొర్నేలితో మాట్లాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఏమని మాట్లాడుతుంది? ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి. వాళ్ళ గురించే మాట్లాడుతుంది, వాళ్ళ కుటుంబ క్షేమం కొరకే మాట్లాడుతుంది, ఆ కుటుంబానికి కావాల్సిన దాని గురించి మాట్లాడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా కొర్నేలికి అన్నీ మంచి గుణగణాలు ఉన్నాయి, కానీ కొర్నేలి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అయితే అంగీకరించలేదు. అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి, అన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఒక ప్రాముఖ్యమైన తన జీవితంలో లేదు. ఆ ప్రాముఖ్యమైన దానిని తెలియజేయటానికి దేవుడు తన దూతని కొర్నేలి దగ్గరికి పంపించాడు. ఒక ప్రార్థనా సమయంలో పంపించి, ఎటువంటి వ్యక్తి రావాలి మరి? ఇప్పుడు కొర్నేలి ఏమో శతాధిపతి, మరి ఇంకొక ఆయన ఎట్లా ఉండాలి? ఆయనకి చెప్పి ఆయనకి సమానమైన వ్యక్తిగా ఉండాలి, లేకపోతే ఆయనకంటే గొప్పవాడై ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరు చెప్పడానికి ఈ దూత చెబుతుందంటే, ఆ దూత చెబుతూ, నీవు ఒక చేపలు పట్టే వ్యక్తి ఇప్పుడు సేవకుడిగా మారాడు. అతను ఎక్కడున్నాడంటే ఉప్పేలో ఉన్నాడు, ఒక చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. అతన్ని పిలిపించుకుంటే అతను నీకు ఏది కావాలో, నువ్వు ఏమి చేయాలో అది నీకు తెలియజేస్తాడు. ఇక్కడ నాకు ఒక అనుమానం ఏంటంటే, దేవుడు కొర్నేలిని ప్రేమించి కొర్నేలి చేసే ధర్మకార్యాలను చూసి ఆయన ప్రార్థనను అంగీకరించిన దేవుడు దూతను పంపించాడు కదా. అర్థమవుతుందా మీకు? దూతను పంపించాడా లేదా కొర్నేలి ఇంటికి? ఎంతమంది పంపించారంటారు? ఒకసారి మీరు అందరు ఆబ్సెంట్ అవ్వకుండా ఎక్కడే ఉంటే బాగుంటుంది. కొర్నేలి ఇంటికి దూతను పంపించాడా లేదా? నోరు తెరవాలి. పంపించాడా? పంపించాడు. ఆ దూతే కొర్నేలి ఏం చేయాలో చెబితే సరిపోద్ది కదా. అర్థమైందా? ఇప్పుడు ఆ దూత వచ్చింది, కొర్నేలితో మాట్లాడుతుంది, నీకేం కావాలో అని. ఆ మాట కూడా ఎవరు చెప్పొచ్చు? రాజకుమార్, అర్థమవుతుందా? దూతే చెప్పొచ్చుగా, దేవుని దూతే కదా. మళ్ళీ ఇంకో వ్యక్తి ఎందుకు? మీకు అర్థమైతే బాగుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దూత వచ్చి నీకు ఏది కావాలో, నువ్వు ఏమి చేయాలో మరొక వ్యక్తి వచ్చి నీతో చెబుతాడు. ఆ వ్యక్తి అడ్రస్ ఫలానా చోట ఉంది అని అంత వివరంగా చెప్పేటప్పుడు ఆ మాట ఏంది? ఆ దూత చెబితే పోలా? ఎందుకని ఆ దూత చెప్పలేదు? ఎందుకని పేతురు కోసం పేతురు అడ్రస్ చెబుతుంది? ఇది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని ఉద్దేశం ఏంటంటే తన దూతలను పంపించి సువార్తను చెప్పించటం కాదు, కానీ మనలో ఉన్న అందరినీ వినియోగించుకుని సర్వలోకానికి దేవుని శుభవార్తను తీసుకెళ్ళటం దేవుని ఉద్దేశం. హల్లెలూయా. దీనికి ఎవరిని వినియోగించుకుంటాడో చూడండి. ఆయన పేతురు ఒకప్పుడు ఏంటి ఆయన చేసేదంటే చేపలు పట్టే పని, చేపలు పట్టుకునే పని. అంటే అతని జీవితం ఎలా ఉంటుంది? కంపు కొడుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? కంపు కొడుతూ ఉంటుంది. చేపలు పట్టుకునే వాళ్ళు నీట్గా అత్తరు వాసన వచ్చిద్దా? కంపు కొడుతూ ఉంటుంది. ఎక్కువసేపు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోగలవా? అలాంటి వ్యక్తి పేతురు. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి ఆయన జీవితాన్ని మార్చేశాడు. ఆ వ్యక్తిని ఇప్పుడు శతాధిపతి దగ్గరికి సువార్త చెప్పడానికి పంపించబోతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పేతురు దగ్గరికి వెళ్ళి నువ్వు పలానా ఇంటికి వెళ్ళు, వాళ్ళకి సువార్తను చెప్పు, వాళ్ళకి సువార్త అవసరం అని చెప్పలా. పేతురికి ఏం చెప్పాలని చెప్పాడు. కానీ ఒక వ్యక్తితో అసలు నీకు కావాల్సింది ఒక అతను తెలియజేస్తాడు, ఆ వ్యక్తిని నువ్వు పిలిపించుకోవాలి. హల్లెలూయా. నిజమేందంటే ఈరోజు కొందరు సేవకులు కావాలని ఎవరైనా ఇంటికి వెళ్తే పెద్దగా పట్టించుకోరు. నిజమా కదా? అదే పిలిపించుకుంటే ఎంత అర్థమైతే అంత బాగుండు మీ అందరికీ. అదే మీరు పిలిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పట్టించుకోవాలి కదా. అందుకనేమో బహుశా కొర్నేలికి ఈ విధమైన పద్ధతిని నేర్పిస్తున్నాడు. ఆయన చూస్తేనేమో 100 మంది మీద ఆఫీసరు, రోమా సైన్యంలో ఒక చిన్న ఉద్యోగం ఉన్న అది పెద్ద గౌరవం అన్నమాట. ఒక చిన్న ఉద్యోగం ఉన్న అది ఒక పెద్ద గౌరవం. కొంతమందికి ఒక గుర్తింపు అనేది వారు చేసే ఉద్యోగం వల్ల కూడా పెరుగుతుంది. ఏమ్మా అంతేనా? నువ్వేం చేస్తావు అని అంటే నేను ఆటో దోల్తాను అనగానే ఆటో డ్రైవరువా అంటారు. నువ్వేం చేస్తావంటే అదే ఆటో డ్రైవర్, నేను ఐటీసీలో డ్రైవర్ని అంటే ఐటీసీలో డ్రైవరువా అనేవాళ్ళు నన్ను. అంటే నాకు వైట్ అండ్ వైట్ యూనిఫామ్ ఉండేది, బ్లాక్ షూ ఉండేది. ఇవన్నీ నుంచుని కనబడే వారికి ఏం చేస్తారండి మీరు అని అంటే ఐటీసీలో డ్రైవర్ అండి. అబ్బో ఐటీసీలో డ్రైవరా మీరు అని అనేవాడు. అదే శేఖర్ బాబు కాకి సొక్క వేసుకుని ఆటోలోంచి దిగి మీరేం చేస్తారు? ఆటో డ్రైవరా అంటే ఆ గుర్తింపు చాలా తేడాగా ఉంటుంది. ఇక్కడ ఈ రోమాలో ఉన్న ఈ సైనిక అధికారి అంత గుర్తింపు ఎంత పెద్దది. మరి అంత పెద్ద గుర్తింపు కలిగిన వ్యక్తి దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడంటే ఒక చేపలు పట్టుకుని ఒక సామాన్యమైన వ్యక్తి, కంపు జీవితంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకుని పంపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా సామాన్యుడు అతను, విద్య లేని పామరుడు. బైబిల్లో రాయబడి ఉంది విద్య లేని పామరుడు. చూడండి ఒకసారి ఆ మాట రాయబడి ఉంటుంది. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా పేతురు అంటే వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. అక్కడేముంది? పామరులని కింద సామాన్యులని. ఎవరాళ్ళు? సామాన్యులు, సాధారణమైన వ్యక్తులు. వాళ్ళ పెద్ద క్వాలిటీస్ ఏం లేవు. అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు పిలుచుకున్నాడు. వాళ్ళని పిలుచుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఉన్నతమైన వారి దగ్గరికి, గొప్పవారి దగ్గరికి, అధికారులైన వారి దగ్గరికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఈ మాటలు వింటున్న మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేయాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప ఉజ్జీవం కలగాలి మనం. ఎందుకంటే మనలో చాలామంది నేను ఆ పనికి పనికిరాను అనుకుంటున్నారు.
నేను దాన్ని చేయలేను అని అనుకుంటున్నారు. దేవుడు ఎవరి ద్వారా అయినా ఆయన పనిని చేయించుకోగలిగిన సామర్థ్యుడు. హల్లెలూయా. చాలామంది మీలో మేము పాటలు పాడటానికి అర్హులం కాదు, దేవుని స్వార్థ చెప్పడానికి అర్హులం కాదు, అది చెప్పాలంటే చాలా యోగ్యత కావాలి అని అనుకుంటున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ లేఖనాలను మనతో మాట్లాడుతున్నాడు. ఒక సామాన్యమైన చేపలు పట్టుకునే ఒక పేతురు ఒక శతాధిపతికి వాక్యం చెప్పడానికి పేతురుకు కాదు ప్రేరణ వచ్చింది, దేవుడు తన దూత చేత కొర్నేలితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తేనేమో శతాధిపతి, ఈయన చూస్తేనేమో చేపలు పట్టుకునే వ్యక్తి. ప్రియదేవుని బిడ్డలు, ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనం ఈ పేతురు గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. అసలు పేతురు ఎవరు అని కొన్ని విషయాలు మనం ఈరోజు పేతురు గురించి నేర్చుకుంటే బాగుంటుంది. పేతురు ఎటువంటి వాడంటే, మనం లూకాసు సువార్త 5వ అధ్యాయము ఒకసారి చూస్తే పేతురు గురించి మనకి చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. లూకా 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేరసత్తు సరస్సు తీరమున నిలిచి, దగ్గర పెట్టుకోమవుతూ, ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జారలు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండే. ఏం చేస్తున్నారంట వాళ్ళు? వలలు. పేతురు ఏం చేసేవాడు? చేపలు పట్టాడు. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఆ రాత్రి బాగా చేపలు పడటానికి వెళ్ళారంట. ఎక్కడ ఒక చేప పడలేదంట. చాలా శ్రమ పడ్డారు కదా, చాలా శ్రమ పడ్డారు. వచ్చి వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఆ సముద్ర తీరాన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన కొందరికి వాక్యాన్ని చెబుతున్నాడు. జనాలు ఎక్కువైపోయారు, ఆయన కొద్దిగా ప్లేస్ కావాలి. అంటే ఆయన వాక్యం బోధించటానికి ఆయనకు కొద్దిగా విశాలమైన ప్రదేశం కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అంత చూస్తూ ఉన్నాడు. వీళ్ళేమో మంచి పనిలో ఉన్నారు. ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? చెప్పాలి. ఏం చేస్తున్నారు? వలలు కడుగుతున్నారు. ఈ వలలు కడిగి ఆయనతో యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు చూడండి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అడిగి కూర్చుండి ఆ దోణిలో నుండి జనసమూహములకు. ఒకసారి ఆలోచించండి. నేను మంచి పనిలో ఉండా, నా దగ్గరికి వచ్చి అసలే రాత్రి అంతా ఏమి నిరుత్సాహం ఉంది, బాధ ఉంది కొద్దిగా. ఆ బాధలో ఏం చేద్దాంలే, ఇంతే ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ఆ వలలు శుభ్రం చేసుకుంటూ ఉండా. ఇప్పుడు వచ్చి ఒక ఆయన నా బోట్లో కూర్చుని, ఈ బోటు కొద్దిగా లోనకు నెట్టంటే ఎట్టుండిద్ది? మీరే రాత్రి అంతా చేపలు పట్టి వచ్చారు అంటే మిమ్మల్ని చేపలు పట్టే వాళ్ళలాగా చేశానని మీరు ఫీల్ అవ్వకండి. రాత్రి అంతా పని చేశారు, ఆ పనిలో ఏ లాభం రాలా. సరే అని చెప్పి వచ్చి కూర్చుని దాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. నీకు తెలియదు ఆయన ఎవరో. ఆయన వచ్చి ఆ దోణిలో కూర్చుని అంటున్నాడు, నీ పని మానేసి ఈ దోణి కొద్దిగా లోనకు నెట్టు అంటున్నాడు. ఎట్టుండిద్ది మరి? ఎట్టుండిద్ది? కోపం వచ్చింది కదా. పోయా బాబు, ఇక్కడ నాకు రాత్రి అంతా ఏమి దొరక్క నా బాధలో నేనుండి ఏదో ఒకట్లే శుభ్రం కడుక్కుని ఇంటికి వెళ్దామని మేము కూర్చుంటే, ఇదేదో నీ సొంత దోణిలాగా ఎక్కువ కూర్చున్నావు. కూర్చునేది కాక ఏమంటున్నావు? లోనకు నెట్టు అంటున్నావు ఏంది? ఇగో పేతురు కోసం దేవదూత వెళ్ళి కొర్నేలికి చెప్పడానికి గల కారణం ఏంటంటే, పేతురులో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఒక మంచి గుణగణాలు ఉన్నాయి. ఎంత పరిస్థితిలో ఉన్నా పేతురు ఎవరైనా ఒక మాట చెబితే దాన్ని వినాలి, చెయ్యాలి అనే ఒక మంచి ఉద్దేశం కలిగిన వాడు. హల్లెలూయా. మేబీ మన జీవితాల్లో కొన్ని ఉద్దేశాలు సరిగా లేకపోవటం వల్లే ఇంకా దేవునిలో సరిగా వాడబట్ల మనం. దేవుడు మనకివ్వవలసిన కొన్ని గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదాలు రావడం లేదు. అర్థం చేసుకోండి.
కొన్ని ఆటంకాలు ఉండిపోవడానికి కారణం అదే. ఎక్కి కూర్చుని కొద్దిగా నెట్ అనగానే ఆయన ఏం మాట్లాడాల, పేతురు ఏం మాట్లాడాల, సరేలేని నెట్టేశాడు. హల్లెలూయా. నిద్రపోకుండా ఉండే వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. ఒరే చాలామంది నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారు? ధోనిని చెప్పాలి, ధోనిని కొద్దిగా ముందుకు నెట్టారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలకు బోధిస్తున్నాడు. అంటే పేతురు అంత చిరాకులో కూడా దేవుని పని కోసం ఉపయోగపడ్డాడు. హల్లెలూయా. ఎవరినైనా ప్రార్థనకు రమ్మన్నాం అనుకో, పొరపాటున రేపు ప్రార్థన శనివారం, ప్రార్థన శుక్రవారం వచ్చేవాడిని, కానీ అస్సలు ఒత్తిడి మానసికం బాబు, కుటుంబంలో పరిస్థితులు బాగాలేక నెమ్మది లేదు, ఇంకేం వద్దాములే అని రాలేకపోయాం. ఆ రోజే దేవుడు నీకేదో ఒక భయంకరమైన బంధకం నుంచి విడిపిద్దామని నీకోసం వచ్చి ఏడు కూర్చున్నాడు. నువ్వేమో రాకుండా కనపడకుండా ఇంట్లో కూర్చున్నావు. అర్థమవుతుందా? కానీ అలా అన్నాడా పేతురు అంటే కాదు, అడిగిన వెంటనే చేశాడు. హల్లెలూయా. ఇదొక మంచి గుణగణం. రెండు తర్వాత వచ్చిన చదవండి. ఆయన చాలించిన తరువాత నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఒకసారి అయిపోయింది కదా, ధోని నెట్టాడు. రెండోసారి ఏమంటున్నాడు? వాక్యం చెప్పటం అయిపోయింది. ఇప్పుడేమంటున్నాడు? పేటర్ ఇట్రా, చేపలు పడదాం కానీ కొద్దిగా లోనకి తీసుకెళ్ళి, లోతుగా తీసుకెళ్ళి చేపలు పట్టండి అని అంటున్నాడు. అప్పుడు ఎలా ఉండిద్ది? నేనేదో ఓర్పుతో ఒకసారి ఒప్పుకున్నా కానీ ఈసారి సహించలేనంటారు చాలామంది. ఒకసారి ఒప్పుకుంటారు మీలో చాలామంది, ఒకసారి చేయటానికి. మరలా పదే చెప్పామనుకో ఏమొచ్చింది? ఇక మీకు అసలు బీపీ అనే దాని గురించి తెలియని, అదే బీపీ అనే అక్షరాలు తెలియని వాళ్ళు కూడా బీపీ వచ్చింది నాకు అంటున్నారు. నేను చెప్పింది అర్థమైందో లేదో మీకు? ఏబిసిడిలో బి, ఏబిసిడిలో పి ఉంటుంది. ఈ అక్షరాలు రాయటం కూడా తెలవదు వాళ్ళకి. ఆ అక్షరాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. వాళ్ళు కూడా ఏమంటారు, నాకు బీపీ వచ్చిందంటేనా అని అంటున్నారు. అయ్యో, వాటమ్మ గారు ఉన్నారు. అమ్మ నీకు అక్షరాలు తెలుసా? కానీ ఎన్నిసార్లు వాడతా రోజుకి వచ్చి ఆ పదం? నేను నిజమే మాట్లాడుతున్నాను. చాలాసార్లు పక్క వాళ్ళు కానీ ఎవరైనా ఏమనంటే నాకు బీపీ వచ్చిందంటేనా అంటే అసలు బీపీ అంటే కూడా తెలియదు ఆమెకి. అంటే అంత కోపం వచ్చింది మనకి. ఆ కోపాన్ని అసలు ఆయనలో ఏమాత్రం లేదండి పేటర్లో. కాకపోతే ఒక్క అభ్యంతరం అడుగు చెప్పాడు, అయ్యా నువ్వు ఇప్పుడు వెళ్ళి చేపలు పట్టమంటున్నావు, ఆల్రెడీ రాత్రి అంతా పట్టామయ్యా మేము. ఒక్కటి పళ్ళ కానీ అక్కడ ఆ మాట నాకు చాలా నచ్చిందండి. అది చూడండి, అక్కడ ఆ మాట అంటాడు, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఏమీ దొరకలేదు. అయినను మాట చెప్పున, ఇదండి చక్కటి మాట. అయినను నీ మాట చొప్పున, దేవునికి మహిమ కలుగును గాక. అయినను నీ మాట చొప్పున. ఒక శతాధిపతి దగ్గరికి మాజీ చేపలు పట్టుకునే వ్యక్తి, ఒక భయంకరమైన జీవితం, కొందరు వచ్చి ఆయన దగ్గర నిలబడలేని జీవితంలో ఉన్న పేటర్ని పిలిపించుకొని దేవుడే తన దూతను పంపించాడంటే ఆ పేటర్లో ఉన్న క్వాలిటీస్ చూడండి. విసుగుపడే వ్యక్తి కాదు, కోపపడే వ్యక్తి కాదు. అయినను నువ్వు చెబుతున్నావు కాబట్టి నీ మాటని బట్టి మేము వల వేస్తాం, అవి పడినా పడకపోయినా. హల్లెలూయా. అవి పడినా అంతే. ఈ ఛాలెంజ్ ఉండాలి. ఈ ఛాలెంజ్ ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో దేవుడు నిన్ను వినియోగించుకోవడం ప్రారంభిస్తాడు. ఈ ఛాలెంజ్ ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో మనకి అడ్డంగా ఉన్న ప్రతి అడ్డుబండలు తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఛాలెంజ్ కావాలి మనకి. నీ మాటను బట్టి. వాస్తవానికి అయితే నాకు వెళ్ళటం ఇష్టం కూడా లేదయ్యా. రాత్రి అంతా శ్రమ పడ్డాం, నిద్ర కూడా లేదు.
వలలు కడుక్కుని ఇంటికి వెళ్దాం అనుకున్నాం, వచ్చే వరకు ఏదో ధోని కాసేపు అడిగావు, ఓకే అనుకున్నా. ఇప్పుడు డైరెక్ట్గా చేపలే పట్టమంటున్నావు. అసలు మాకంటే నీకేం తెలుసు? నేను చిన్న వయసు నుంచి ఈ గలిలయ సముద్రంలో పెరిగిన వాడిని, ఎక్కడ ఏ చేప ఉండిద్దో కూడా నాకు బాగా తెలుసు. మరి అటువంటి వ్యక్తిని నేను, అయినప్పటికీ నీకంటే అయితే గొప్పవాడిని అయితే కాదు. ఆమేన్. నీవే గొప్పవాడివి. ఈ సత్యాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమే మనకంటే గొప్పది. ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మాత్రం మనం లోబడాలి. ఎప్పుడైతే లోబడి ముందుకెళ్ళాడో ఏమైందంట? విస్తారమైన చేపలు పడ్డాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక్క లోబడే విషయమే మన అందరం చాలామంది స్ట్రగుల్ అయిపోతూ ఆ కొద్దిగా చేరితే ఎప్పుడో ఆ గోల్ రీచ్ అయ్యేవాళ్ళం, ఆ కొద్దిగా చేరలేకపోతున్నాం. చాలామంది ప్రయాసపడతారు, చివరిగా కప్పు చేతికి వచ్చే టయానికి ఏమైపోతారు? అక్కడ ఉండరు. రవి చక్కగా నవ్వుతాడు ఆ మాటకి. ఎందుకంటే రవి జీవితంలో చాలా జరిగింది అట్లా. బాగా పని చేస్తారు. చివరిగా ఇప్పుడు కొత్తగా ఒక ఉద్యోగం చేరారండి, ప్రైవేట్ జాబు. 28 రోజులు ఆగకుండా జాబ్ చేశారు. 28 రోజులు ఆగకుండా ఉద్యోగం చేశారు. 29, 30 కూడా వెళ్తే ఆ తర్వాత నీ అకౌంట్లోకి వాళ్ళు శాలరీ పంపిస్తారు. ఆ 2 రోజులు ఆగిపోయావనుకో, నీకు శాలరీ వచ్చిద్దా? ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ కూర్చుని వినేవాళ్ళు, ఈ మాటలు వినేవాళ్ళు చాలామంది అలాంటి వారే ఉన్నారు. ఈ పాటికి మనకి ఎప్పుడో రావాల్సిందండి. ఒక చిన్న ఆటంకం వల్ల ఆ లాస్ట్ సమయంలో చేతిలో పుట్టుకోవాల్సిన దాన్ని తీసుకోలేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అంటే అక్కడికి వచ్చే వరకు ఏమర్థమవుతుందంటే మనకి, నాకు తెలుసు కదా, దీనికంటే ఇంకా మంచిది చాలా ఉన్నాయి కదా అని చెప్పి అక్కడి నుంచి జారిపోతూ ఉన్నాం. కానీ పేతురు అటువంటి వాడు కాదు. ఆ కొద్దిగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ కొద్దిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ చేపలు పట్టడానికి వెళ్ళగానే విస్తారమైన చేపలు పట్టినాయి అంట. అప్పుడు వరకు పేతురు అనుకుంది వేరు, ఇప్పుడు పేతురు అనుకుంటుంది వేరు. ఈయన చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఈయన చాలా గొప్పవాడు అని చెప్పి, నేనైతే పాపాత్ముణ్ణి, నేనైతే మంచివాడిని కాదు అని చెప్పి ఆయనకు మ్రొక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. చూడండి అక్కడ, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో, నేను నీ దగ్గర నిలబడే అంత యోగ్యునైతే కాదు, నువ్వు చాలా పరిశుద్ధుడివి, నువ్వు చెప్పిందల్లా జరుగుతుంది, నేను చేసింది చిన్నదే, ఒక గంట నా ధోనినిచ్చాను నీకు విసుగు లేకుండా, కానీ నీవు నాకు ఆశ్చర్యమైన కార్యాన్ని కళ్ళతో చూసే భాగ్యాన్ని ఇచ్చావు. నేను నిన్ను తక్కువ అంచనేశాను, కానీ నువ్వు చాలా గొప్పవాడివి, నేనైతే పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపో అని అన్నాడు. కానీ ఏమాత్రం ఆయన విడిచి వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత 11వ వచనం చూస్తే, వారు ధోనిలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. దేవునికి మహిమ కలుగును గాక. సత్యం అర్థమైన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించిన వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రతి జీవితం సాఫీగా ఏముండదో. భలే చెప్పారు అన్నయ్య, భలే చెప్పారు పాస్టర్ గారు. మీరు చెప్పేటప్పుడు వింటంటే నాకేదో అనిపిస్తుంది, కానీ అలా లేదే నా జీవితం. ఎలాంటి అనుమానాలు వస్తాయి మనకి. అలా లేదే, నేను ఎంతో కొంత అలాగానే ఉంటున్నాను, చెప్పిన మాట వింటున్నాను, వాక్యానికి లోపడుతున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, కానీ నా లైఫ్ అలా లేదే అని ఖచ్చితంగా అనుమానం వచ్చిద్దండి.
అనుమానం వచ్చింది. ఇలాగనే పేతురు జీవితంలో, శిష్యుల జీవితంలో ఒకసారి జరిగింది. ఏం జరిగిందంటే యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్తుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు చూడండి, నీవే ఇక్కడ సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఎందుకంటున్నారు తెలిసి ఈ మాటలు? యేసు ప్రభువారు 12 మందినేనా శిష్యులు? ఇంకెవరు లేరా శిష్యులు? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మందేనా? ఏంది నిజమా? మీకు ఎవరు తెలియదా? 70 మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తుకి. యోహాను సువార్త ఇదే అధ్యాయం చదవండి మీరు. 70 మంది శిష్యులు 6వ అధ్యాయంలో చదవండి మీరు. మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తే బాగుండదులే. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ ఎప్పటికీ యేసు ప్రభు దగ్గరికి రాలా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, ఇదిగో నేనే నిజమైన ఆహారమును, ఈ నా శరీరము మీకు ఆహారము, నా రక్తము మీ పానము అనగానే వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఏంది మనుషులు తినమంటున్నాడు ఈయన, మనుషుల రక్తం తాగమంటున్నాడు అని చెప్పి దాన్ని అర్థం చేసుకోక అనేక మంది ఆ రోజు తప్పిపోయారంట. ఇక్కడ చూడండి 66వ వచనం. అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఇంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ వస్తున్నారు, బాగా జరుగుతుంది, చక్కగా ఉన్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, సాఫీగా ఉంది. మధ్యలో కొంతమంది భలే ఉండేవాళ్ళు, వాళ్ళు అసలు ప్రార్థన చేస్తారు, వాళ్ళు పాటలు పాడతారు. పాస్టర్ గారు అప్పుడప్పుడు వాళ్ళ చేత వాకింగ్ కూడా చెప్పించేవాడు, సాక్ష్యాలు చెప్పించేవాడు. వాళ్ళు ఒక్కసారిగా ఏమైపోయింది, రాట్లా వాళ్ళు. ఎందుకు ఆగిపోయారు తెలియట్లా. ఇప్పుడు అంత గొప్పగా ఉండే వాళ్ళని మీరు చూసినప్పుడు ఏమనిపించింది? ఇంకా మనకెందుకు లేబ్బా, మనం కూడా సెలవు తీసుకుందాం. అసలు ఎంత భక్తిపరుల వాళ్ళే. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు కూడా చేశాడు. చాలా ఘనత పొందిన వాళ్ళు వాళ్ళే వెళ్ళిపోయినప్పుడు మనకెందుకు అని ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా జరుగుతుందేమోనని యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి, ఏంది మీరు ఉండాలనుకుంటున్నారా, వెళ్ళాలనుకుంటున్నారా, మీరు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే పేతురు చెప్పిన సమాధానం ఏంటంటే, నీవే పరిశుద్ధుడవు. గిడు చెప్పలు కొడదాం, హల్లెలూయా. నీవే నిత్య జీవపు మాటల కలిగిన దేవుడవు. నిన్ను మేము ఎట్లా వదులుతామయ్యా? నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళమంటావు? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో ప్రభువుకు దూరం అయిపోయే కారణాలు ఏంటంటే పక్కవారిని చూసి. అంత భక్తి పరులే ఆగిపోతే ఇంక మనదేముందులే అని మనం కూడా ఆగిపోతూ ఉంటాం, నిరుత్సాహపడతాం. తప్పు. మనం దేవుని వైపు చూడాలి. కానీ ఇక్కడ అంత సాఫీగా ఏం సరగల పేతురు జీవితంలో ఆటంకం కూడా వచ్చింది. కానీ పేతురు వెనక్కి తిరగల. కానీ ఎక్కడ కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు పేతురు. మీరు అందరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. పేతురు దేవుని గురించి ఏమనుకున్నాడంటే ఆయన నిత్య జీవం మాట్లాడగలవాడని, పరిశుద్ధుడని మాత్రమే తెలుసుకోగలిగాడు. ఆయన మన పరిస్థితులు ఎలాగుండా కానీ మనల్ని పవిత్రులుగా చేయగలడు అనే సత్యాన్ని ఇంకా గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. ఆయన గ్రహించలేకపోయాడు. ఈయన పరిశుద్ధుడు, మంచోడు, ఈయన చేసి చెప్పినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, అనేక మందికి ఆహారం పెట్టగలడు. అర్థమవుతుందా? భోజనాలు పెట్టగలడు చాలామందికి. ఈయన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకున్నాడు. కానీ ఆయన ద్వారానే మనందరం రక్షించబడతాం, మన పాపాలన్నీ కడగబడతాయి అని గ్రహించలేకపోయాడు. ఎలా చెప్పగలం మనం ఈ విషయాన్ని అంటే అదే యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూడండి. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి.
పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీవు పాలు లేదనెను. ఏందంట? నాతో నీకు సమానమైన పాలు లేదు, నాలో నీవు కలిసే యోగ్యత లేదు. పేతురు ఏమనుకుంటున్నాడు? నువ్వు గొప్పోడివి, అసలు నన్ను పట్టుకోకూడదు, నా కాళ్ళ దగ్గర రాకూడదు. దేవుని గురించి చాలా పెద్ద ఊహ, కానీ ఆ దేవుడే తగ్గించుకుని మనల్ని కడగకపోతే మనకు విమోచనే లేదు. ఈ సత్యాన్ని గ్రహించలా. మీకు ఒక విషయాన్ని చెబుతాను. అసలు యేసుక్రీస్తు వారు పాదాలు కడగడానికి గల కారణం, యూదుల్లో ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, ఎవరైనా ఒక గెస్ట్ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటిలో బానిసలు ఉంటారు. బానిసలు అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్న బానిసలు. ఆ బానిసల్లో తక్కువగా ఉన్న బానిస చేత ఇంటికి వచ్చిన గెస్ట్ పాదాలు కడిగించాలి, అతిథి పాదాలు కడిగించాలి. ఇప్పుడు శిష్యులందరూ ప్రభువైన యేసుక్రీస్తుకి అతిథులు. అంటే మనందరం ఎవరమో తెలుసా? యేసుకు ప్రభుకి అతిథులము. చెప్పండి పక్క వాళ్ళకి, యేసుక్రీస్తుకి నీవు అతిథుడువు. చెప్పండి ఒకసారి, యేసుక్రీస్తుకి మనము అతిథులము. ఇప్పుడు అందరికంటే తక్కువ వాడిగా బానిసగా ఎవరు మారాలి? అక్కడ 13 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఎవరినో ఒకళ్ళు మార్చొచ్చుగా. పేతురు, నువ్వు లేచి అందరు కాళ్ళు కడగనొచ్చుగా యేసు ప్రభు. ఆయనే లేచాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే మనం చాలాసార్లు చదివాము, ఆయన పరలోకమును విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతకంటే రిక్తునిగా, పెద్ద పాలేరుగా, పెద్ద బానిసగా, మరీ నీచాతి నీచమైన బానిసగా తగ్గించుకుని లేచి కాళ్ళు గడటానికి వచ్చాడండి. హల్లెలూయా. ఆయన లేచి కడగటం ప్రారంభించే వరకు పేతురుకి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నువ్వేంటయ్యా, నువ్వు ఆజ్ఞాపిస్తే 5,000 మందికి 7,000 మందికి భోజనం వచ్చింది. నువ్వు ఆజ్ఞాపిస్తే సముద్రం అలా కదిలే సముద్రం ఆగిపోయింది. నువ్వు గొప్పవాడివి, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు నేను కొద్దిగా లోతుకెళ్ళి వల వేస్తే చేపలు విస్తారంగా పడ్డాయి. అటువంటి గొప్పవాడు వచ్చి నా కాళ్ళు కడుగుతావా? అస్సలా నేను ఒప్పుకోను. నువ్వెన్నటికీ నా పాదములు కడగటానికి వీలే లేదు. తెలుసన్నాడా తెలియకన్నాడా? చెప్పండి, తెలియకన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను కడగకపోతే నీకు అసలు నాలో కలిసే యోగ్యతే లేదు. ఆమేన్. నేను కడిగితేనే నీకు. యేసుక్రీస్తు రక్తము ద్వారానే కానీ ఏ మనిషికైనా విడుదల, పాపానికి విడుదల ఇంకా దేని ద్వారా విడుదల లేదు. హల్లెలూయా. ఎన్ని పుణ్యస్థానాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని దానాధర్మాలు చేసినా ఏమి మన ఒంటి మీదకి రావాలంటే ఆ పరిశుద్ధుని రక్తం మన ఒంటి మీదకి రావాలి. హల్లెలూయా. ఆయన సిలువలో చిందించిన రక్తం మన మీదకి రావాలి. ఎక్కడుంది ఈ మాట? చూడండి, మొదటి యోహోను 1వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఆయన చిందించిన ఆ రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా. ఏ పాపం నుంచి అంటే ప్రతి పాపం. ఎటువంటి పాపమైనా, అది ఎటువంటి ఘోర పాపమైనా. చాలామంది
ఇంత ఘోర పాపినైనా రక్షిస్తాడా అంటే ఎంత ఘోర పాపినైనా. ఒకసారి నేను కొన్ని నాకు తెలిసిన లిస్టు మీకు చెప్తాను. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 6వ అధ్యాయం 9 నుంచి చదవండి. అన్యాయస్తులు ఆ. దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఆ. మోసపోకుడి జారులైనను. ఎవరెవరంట? ఎట్లాంటి వాళ్ళు చూడండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడింగతనము గలవారైనను, పురుష సంఘోలనైనను, దొంగలైనను, లోబినైనను, త్రాగుపోతులైనను, దూషకులైనను, దోచుకోరు వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తమే మనందరినీ కడిగివేయగలదు, పరిశుద్ధులుగా చేయగలదు, పవిత్రులుగా చేయగలదు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పేతురులో ఎటువంటి కోపం లేదు, విసుగుదల లేదు, బీపీ లేదు. దేవుని మాట అంటే ఎంతో విధేయత, దేవుని మాట అంటే ఎంతో గౌరవం. అయ్యా, నా ప్రయత్నం నేను చేసే కానీ నీ మాట చొప్పున నేను మళ్ళా చేస్తానయ్యా. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మీలో కొందరితో ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏం తెలుసా? ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నంలో నువ్వు విఫలమయ్యావు, కానీ ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, మరలా ప్రయత్నించు, దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. విసుకొచ్చేసింది ప్రభువా, విసుగుదల వచ్చేసింది. ఇంకెక్కడ ప్రయత్నం చేయమంటావు? ఇంకెన్ని హాస్పిటల్కి తిరగమంటావు? ఇంకా ఎన్ని ఇంటర్వ్యూలకు తిరగమంటావు? ఏంటి నా బ్రతుకు? ఏంటి నా జీవితం? లేదు, దేవుడు చెబుతున్నాడు, ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి వల వెయ్యి. హల్లెలూయా. ఆ గుణగణం కలిగిన పేతురు, ఒక రకంగా చెప్పాలంటే నేను చివరికి ఈ మాట చెప్పి మీకు ముగించాలనుకుంటున్నాను. పేతురు నీళ్ళ మీద నడిచాడా లేదా? ఎంతమంది తెలుసు పేతురు నీళ్ళ మీద నడిచాడండి? మనకు ప్రపంచంలో కొన్ని అద్భుతమైన కార్యాలు ఉన్నాయి.
ఏంటి అంటే చంద్రమండలం మీదకి వెళ్ళారు జనం కదా, వెళ్ళారా లేదా? అరే బాబు పిల్లలు చంద్రమండలం ఎక్కారు, తర్వాత ఎవరెస్ట్ ఎక్కారు. ఒకళ్ళే ఎక్కారా? కాదు, వాళ్ళ తర్వాత మరలా వెళుతూనే ఉన్నారు. కానీ ఒకళ్ళే నీళ్ళ మీద నడిచారు, ఇంకెంతవరకు ఎవరున్నారు వాళ్ళు? కారణం ఏంది? పేతురులో ఆసక్తి ఎక్కువ. నీవే దేవుడు అయితే నీలాగా నేను కూడా నడుస్తానయ్యా. హల్లెలూయా. ఈ ఛాలెంజ్ ఉందా? ఈ ఛాలెంజ్ మన జీవితంలో ఉంటే మనల్ని పిలవటానికి దేవుడు తన దూతను పంపిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో డైరెక్ట్గా దూతే వచ్చి మాట్లాడాడు ఒక సేవకునితో. ఐడియా ఉంది ఎవరికన్నా? ఆయన కూడా అంతకుముందు ఏం చేసేవాడు తెలుసా? సంఘంలో బల్లల దగ్గర భోజనాలు పెట్టేవాడు. మీ అందరు ప్రేయర్కి వస్తే భోజనాలు వడ్డించేవాడు అపోస్తుల సంఘంలో. తెలియదా? ఇంకా గుర్తులేదా? ఆయన పేరు పిలుపు. 7 ఎన్నుకుంటే 7 ఒక వ్యక్తి పిలుపు. కానీ ఆ పిలుపుని దేవుడు ఎలాగ వాడుకున్నాడంటే, ఒక ఆర్థిక శాఖ మంత్రికి దేవుని వాక్యం చెప్పడానికి దూత వచ్చి మాట్లాడింది. పిలుపు, ఇదిగో ఈ రోడ్ల గుండా వస్తున్నాడు ఈ ఆర్థిక శాఖ మంత్రి నపంసకుడు, అతనికి వెళ్ళి సువార్త చెప్పు, అతడు మారు మనసు పొందాలి. హల్లెలూయా. అర్థం చేసుకోండి, మనం ఎటువంటి వారమైనా అంటే ఏం విడిచిపెట్టాలి? లోక సంబంధమైన జీవన విధానాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్నవి విడిచిపెట్టాలి. నీలో దేవునికి ఇష్టము లేని విడిచిపెట్టాలండి. పరిశుద్ధతకు అయిష్టమైనవన్నీ విడిచిపెట్టి ఆయన ఎప్పుడైతే వెంబడిస్తామో ఆయన నీకు నేర్పిస్తాడు. అందుకే మొదట్లోనే మత్తయి సువార్తలోని ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని పిలిచినప్పుడు ఒక మాట అన్నాడు, చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం 18 నుంచి 20 వరకు నేను చదువుతాను, వినండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అను 2 సహోదరులు సముద్రములో వలవేట చూశాను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. మొట్టమొదటే చెప్పాడు దేవుడు, మీరు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టిన వెంట వస్తే మీకు మరొక నైపుణ్యత నేను ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. చాలా కష్టమైన మాట ఏం తెలుసా? కొన్ని సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ఇప్పటికి పాట పాడమంటే కొద్ది మెలికలు తిరుగుతారు, ప్రార్థన చేయమంటే ఇప్పుడు కాదులే అంటారు. మరి ఏం నేర్చుకున్నారు? దేవుడు అన్నాడు, అన్నీ విడిచిపెట్టిన వెంట రండి, మీరు మామూలుగా అయితే చేపలు పడతారు, నేను మనుషులు పట్టేవారిగా మారుస్తాను. హల్లెలూయా. ఆయన వెంబడించటం అంటే ఆయన వాక్యాన్ని నేర్చుకోవటం, ఆయన వెంబడించటం అంటే ఆయన మంచితనాన్ని నేర్చుకోవటం, ఆయన వెంబడించటం అంటే ఆయన ప్రేమతత్వాన్ని నేర్చుకోవటం. అవన్నీ నేర్చుకుంటున్నప్పుడు మనకు మరొక నైపుణ్యతను దేవుడు ఇస్తాడు. ఎవరినైనా వినియోగించుకోగలిగిన దేవుడు, ఎట్లాంటి వారినైనా వినియోగించుకుంటాడు దేవుడు. ఒకప్పుడు ఏమీ తెలియని వాళ్ళం, ఇప్పుడు దేవుడు ఒక చక్కగా సంఘముగా అనేక మంది కుటుంబాలకు మార్గదర్శులుగా చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎవరైనా కుటుంబానికి వెళ్తే పట్టినట్టుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆహ్వానించుకునల్లా ప్రార్థన చేసుకునే విధంగా మార్చాడు. కారణం ఏంటంటే పేతురులాగా నేను మారలేదు, పేతురులాగా మారటానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. హల్లెలూయా. నేను చెబుతున్నాను, నేను అంత మార్పు రాలేదు, రావాలనే ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్తిగా ఆయన్ని వెంబడిస్తే నా కోసం కూడా దేవుడు తన దూతను పంపించి మీకు చెబుతాడు, పలానా వ్యక్తిని పిలిపించుకో అని. ఆమేన్. మీతో మాట్లాడతాడు దేవుడు, పలానా వ్యక్తిని పిలిపించుకో. ఆ వ్యక్తి ద్వారా నీకు కావలసినవన్నీ ఆయన చెబుతాడు.
అవి చెయ్యి. వాక్యం వింటున్న ప్రియ దేవుని ఒక్కసారి ఆలోచించండి. ఒక గొప్ప అధికారి దగ్గరికి ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, మీరు ఆ పిక్చర్ చూసారో లేదో, ఆ వ్యక్తి వెళ్ళంగానే ఏం చేశాడంట, ఆ గొప్ప వ్యక్తి, శతాధిపతి అయిన వ్యక్తి పేతురు కాళ్ళు పట్టుకున్నాడంట. హల్లెలూయా. పేతురు కాళ్ళను మురికాడు వచ్చి. ఎంతట వాళ్ళం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతైనా చేయగలడు, ఎట్లయినా ఆశీర్వదించగలడు. నేను మరలా ఆ సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళు బెంగళూరులో, వాళ్ళు వచ్చి మాకు పరిచర్య చేశారు. దేవుడు చెప్పిన విధంగా మీ దగ్గర రాజులు తల ఉంచుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ దగ్గర రాజులు తల ఉంచుతారు, గొప్పవాళ్ళు మీ దగ్గర తల ఉంచుతారంటే నిజం. అది కోట్లకు పడగెత్తిన వ్యక్తులు. ఇదిగో మా జోసఫ్ చాలా చిన్నపిల్లాడు, 18 నెలలు. వాడిని ఎత్తుకుని వాడికి శుభ్రంగా మొహం అంతా కడుగుతున్నారు. ఒకప్పుడు భారతదేశంలో 2, 3 ఉండేయంట BMW కార్లు. సచిన్ టెండూల్కర్ కన్నా ఇంకెవరకు, వాళ్ళకు కూడా ఒకటి ఉండే. మేము వెళ్ళిన ఇంటికి బెంగళూరులో వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళినాం. ఆ టీంలో మేము కూడా ఉన్నాం. మా పిల్లల్ని ఎత్తుకుని పరిచర్య చేశారు. మాకు టవల్స్ అందించారు వాళ్ళు. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తే నాకు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఎంతటోళ్ళం ప్రభువా, ఎక్కడోళ్ళం మేము. పేతురు కంటే ఇంకా భయంకరమైన దుర్బలమైన వాళ్ళం కదా, ఇక్కడ మమ్మల్ని ఎంతగా హెచ్చించావు. హల్లెలూయా. కారణం ఏం తెలుసా, మనం అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. ఆమేన్. అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. 2, ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు విడుదల కలుగుతుందని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి జీవితం కలిగి ఉంటామో, దేవుడు ఇదిగో ఇక్కడ మీలో చాలామందిని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దూతను పంపించి ఆ విషయం చెప్పగలిగిన దేవుడు దూత ద్వారానే సువార్త కూడా చెప్పగలడు. కానీ దూతను వినియోగించుకోడు, నిన్నే వినియోగించుకుంటాడు. ఆమేన్. నీ ద్వారానే దేవుని వాక్యం చెప్పిస్తాడు, నీ ద్వారానే సువార్తను ప్రకటిస్తాడు, నీ ద్వారానే సర్వలోకానికి దేవుడే ఉన్నతమైన దేవుడని తెలియచేయగలడు. మరి ఆ రీతిగా నీవు కూడా మారాలని ఈ మాటలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. అందరం చెబుదాం.